హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 85. మొదట్లో నేను చూసిన రుద్ర నువ్వేనా అని నాకు డౌట్గా ఉంది. అప్పట్లో ఎప్పుడు చూసినా కోపంతో చిటపటమంటూ ఫేస్ మీద పేలాలేసుకునే ఉండేది. అలాంటిది ఇప్పుడు నీ మొహంలో ఇంత కూల్నెస్ నాకు డైజెషన్ కావడం లేదు రుద్ర అని నవ్వుతూ అంది శివాని. రుద్ర ఆమెని అలాగే హత్తుకుని, మనది అనుకున్నది మనకు దక్కలేదంటే లైఫ్లోకి విరక్తి వస్తుంది, లైఫ్ మీద హోప్ ఉండదు. నాకు అత్యంత ప్రేమని పంచిన అమ్మ దూరమై సగం నలిగిపోయిన నాకు శ్రీ వల్ల మనసు విరిగిపోయింది. మొన్న చెప్పాను కదా, అందరినీ దూరం పెట్టడానికి సీరియస్గా ఉండేవాడిని. కొందరు నేను యారోగెంట్ అన్నారు, కొందరు పొగరు అన్నారు. నిన్ను కూడా దూరం పెట్టడానికే కదా నేను కోపమనే ముసుగు వేసుకుంది. ఇప్పుడు నువ్వు నా బేబీ కోసం, నా కోసం ఉన్నారు. అదే నాలోని యాంగర్ని, ఫ్రస్ట్రేషన్ని దూరం చేసింది. ఇప్పుడు నా కొడుకు ముందు నేను గొప్పగా ఉండాలి, లైఫ్లో గొప్ప గొప్ప విజయాలు సాధించి నా కొడుకు దృష్టిలో హీరో అవ్వాలనే పట్టుదల వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు నాకు లోకమంతా సంతోషంగా అందంగా కనపడుతుందని శివాని పెదాలను కిస్ చేస్తూ, ఈ లిప్స్ టెస్ట్ ఇంకా నన్ను పిచ్చకూల్గా మార్చేస్తుంది అని మరోసారి ఆమె పెదాలను కిస్ చేసిన రుద్ర రొమాంటిక్గా చూస్తూ, నైట్ మనం బాల్కనీలో పడుకుందామే, లోపల నా బేబీ ఉంటాడు కదా, వాడు డిస్టర్బ్ అవ్వకుండా బయట పడుకుందామని హస్కీగా చెప్పాడు. బయటెందుకు, హక్ చేసుకుని పడుకునే దానికి అవసరమా అంది శివాని. ఇప్పుడు నువ్వు ఓకే అయ్యావు కదే, ఈరోజు పైన ట్రై చేద్దాం బేబీ అంటూ శివాని మెడ మీదుగా వెనక్కు చేయి వేసి దగ్గరకు లాక్కున్న రుద్ర, నీకింకా దూరంగా ఉండాలంటే నా వల్ల కావడం లేదే అన్నాడు గారంగా. రుద్ర మాటలకు సిగ్గుతో శివానికి బుగ్గల్లో వేడావిర్లొస్తూ చెవిదాకా పాకింది ఆ వెచ్చదనం. ఆమె బుగ్గలు రెడ్గా అవడం చూసిన రుద్ర వాటిని కొరికి, నీకోకే కదా అని హస్కీగా అడిగాడు. నాకు భయం అంది చిన్నగా. ఏం కాదులే, అప్పుడంటే ఏదో తొందర, కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం ప్లీజ్ అని చిన్నగా రిక్వెస్ట్ చేస్తూ తన మెడవంపున గాఢంగా ముద్దు పెట్టగానే ఆ మైకంలో ఓకే అనేసింది శివాని. థ్యాంక్ యూ బేబీ అంటూ తన మెడ మీద చిన్నగా బైట్ చేసి తన పెదాలను ఒకసారి కిస్ చేసి వదిలి పద అంటూ తనని వాష్రూమ్కి తీసుకుపోతున్న రుద్రతో వెళ్ళిన శివాని లోపలికి వెళ్ళగానే అప్పుడు చూసుకుంది తాను ఎక్కడికొచ్చిందో. సిగ్గుతో, ఛీ రుద్ర, నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది, నువ్వు స్నానం చేయి, నేను పోతున్నా అంటూ వెనక్కి తిరిగింది. రుద్ర ఆమెని టక్కున ఆపి తన మీదకు లాక్కుని, నైట్ వరకు ఎందుకే వెయిట్ చేయడం, ఇప్పుడు లైట్కి ఏదైనా ట్రై చేసి ఆ తర్వాత నైట్కి వేరే ప్లాన్ చేద్దాం బేబీ, ఏమంటావు అంటూ కన్ను కొట్టాడు రుద్ర. పో రుద్ర అంటూ అతని నుండి దూరం జరిగి సిగ్గుతో అక్కడి నుండి పారిపోయి రూమ్లోకి వచ్చేసింది శివాని. రుద్ర నవ్వుకుంటూ షర్ట్ తీసి పక్కన పడేసి స్నానం చేసి టవల్తో రూమ్లోకి వచ్చాడు. శివాని రుద్ర కోసం షర్ట్ తీసిస్తూ ఉంటే దాన్ని పక్కన పడేసి తనని దగ్గరకు లాక్కున్నాడు. అంటూ అతనికి అతుక్కుపోయి, ఏంటి అంది శివాని రుద్ర వైపు చూస్తూ. తన నడుము పట్టి చిన్నగా నొక్కి తన మెడ మీద ముద్దు పెడుతూ, ముందు నాకు తేమ తెడవకుండా అలాగే షర్ట్ వేస్తావా అన్నాడు హస్కీగా. అతని ముద్దుకు తన చేతులు ఆటోమేటిక్గా రుద్ర వీపును తడుముతూ మూలుగుతూ చిన్నపాటి మైకంతో కళ్ళు మూసుకుంది శివాని. చెప్పవే అంటూ మత్తుగా అడుగుతూ తన పెదాలతో ఆమె మెడ మీద స్కిన్ పట్టిలాగి నడుము మీద ఉన్న తన చేతిని ఇంకాస్త బయట లోపలికి పోనిస్తూ తన మెత్తని పొట్టని తడుముతూ హస్కీ టోన్తో గుసగుసగా అడిగాడు రుద్ర. రుద్ర ప్లీజ్ వదులు, నాకేదోలా ఉంది అంది శివాని కష్టంగా. ఏదోలా అంటే ఎలా అంటూ అదే బ్రీత్ వాయిస్తో అడుగుతూ ఈసారి పెదాలని ఆమె బుగ్గ మీదకు తెచ్చాడు రుద్ర. నాకు లోపలంతా నరాలు లాగుతున్న ఫీలింగ్, అలాగే గొంతు ఆరిపోతుందిరా అని అరవాలనుకుంది, కానీ తన గొంతు దాటి మాట బయటకు రాదే పాపం. శివానికి అతని బేర్ బాడీని హత్తుకోవడం వల్ల తన్మయత్వంతో పాటు తాపపు వేడి సెగతో తనకు తెలియకుండానే ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రుద్రని గట్టిగా హత్తుకుని అతని పెదాలని అందుకోవడం కోసం తాను అనుకూలంగా మారుతుంటే రుద్ర తన పెదవంచిన పెదవి ఉంచి, ఇలా అయితే నైట్ వరకు ఆగలేనే అని హస్కీగా చెప్పాడు పిక్చర్ రొమాంటిక్ మూడ్లోకి మారిపోయిన రుద్ర. గుసగుసగా నాకోకే అంది మైకంతో కళ్ళు మూసుకున్న శివాని.
ఆ మాటలకి రుద్ర ఆమెని దూరం జరపగానే అతని వైపు అయోమయంగా చూస్తున్న శివాని ఫేస్ చేతుల్లోకి తీసుకుని, నువ్వు నేను పేరెంట్స్ కాకపోయింటే మనం ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు రొమాన్స్లో మునిగిపోయేవాళ్ళం. కానీ మన బేబీ కోసం పర్టికులర్ టైం కావాలి మనకి. సారీ, నేనే నేను కంట్రోల్ తప్పించానంటూ శివాని పెదాల మీద పెక్కిచ్చాడు రుద్ర. తాను కూడా రుద్ర చేసిన మాయలో పడి బన్నీ విషయం మర్చిపోవడం, తన నేరమన్నట్టు ఫీల్ అవుతూ మొహం చేతుల్లోకి దాచుకుని తన ఫీలింగ్స్ని పూర్తిగా మార్చేసుకుంటూ, చిచి నేను అసలు ఎలా చేశాను అనుకుని గిల్టీగా ఫీల్ అవ్వడం చూసిన రుద్ర, ఏయ్ అంటూ శివానీని తన కౌగిలిలోకి తీసుకుని, ఇదొక వీక్ మూమెంట్, నాది తప్పు, నీది కాదు. నువ్వు ఇలా ఫీల్ అవుతే నేను కూడా ఫీల్ అవ్వాలని అనునయంగా చెప్పాడు రుద్ర. లేదు రుద్ర, ఈ విషయంలో మగవాడి కంటే ఆడదానికే సమయం సందర్భం తెలిసి కంట్రోల్ చేయాలి, కానీ నేనేం చేశాను అని ఇంకా ఏదో అనుబోతున్న శివాని పెదాల మీద వేలుంచి, ష్, ఇక మాట్లాడుకో, చెప్తున్నా కదా తప్పంతా నాదే, నువ్వే తప్పు చేయలేదు, ఇక ఆ విషయం వదిలేసి నన్ను రెడీ చేసుకో అంటూ బెడ్ మీద కూర్చుని ఆమె చేతిలో టవల్ పెట్టాడు తడి తుడవడానికి రుద్ర. శివాని సైలెంట్గా టవల్ తీసుకుని అతనికి తేమ తుడిచి షర్ట్ అందిస్తుంటే ముభావంగా మారిపోయిన శివానీని చూసి, ఏయ్ అలా ఉండకే, నాకు నచ్చదు. ఇప్పుడేమైంది? నేను నువ్వేమైనా పరాయి వాళ్ళమా? కాదు కదా, భార్యాభర్తలమే కదా, ఏ టైం అయినా తప్పు కాదు. నేను రెచ్చగొట్టాను తప్ప నిన్ను నువ్వుగా నా దగ్గరకు రాలేదు కదా. లీవ్ ఇట్, పద బేబీ దగ్గరకు వెళ్దామని సీరియస్గా చెప్పాడు రుద్ర. సరే అంటూ రుద్ర రెడీ అయిన తర్వాత బయటకు నడిస్తే అతని వెనకే వెళ్ళింది శివాని. విశాల్ స్నేహ వాళ్ళ కార్ విండో నాక్ చేయబోయే టైంకి అటుగా ఓ పోలీస్ వెహికల్ రావడం చూసిన విశాల్ టక్కున ఫేస్ కవర్ చేసుకుని ఏదో పని మీద వెళ్తున్నట్టు ముందుకు వెళ్ళిపోయాడు. లోపల ఉన్న ప్రదీప్ స్నేహతో తనని పెళ్లికి ముందే కమిట్ చేయించి తనని అమ్మని చేశాక పెళ్లి చేసుకుంటానని సరదాగా అనగానే స్నేహ కోపంతో అతని తొడ మీద తోలుడేలా గిల్లేసి, నీకంత తిమ్మిరిగా ఉందా, ఉండు మా అన్నయ్య దగ్గర నీ తాట దిగిపోయేలా చేస్తాను అంది కోపంగా. అబ్బా అంటూ స్నేహ గిల్లిన చోట రుద్దుకుంటూ, నువ్వు మీ అన్న పేరు చెప్పగానే ఇక్కడ పోసేసుకుంటాం, మరి అంత లేదు, ఏదో నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని వాడికి మర్యాద ఇచ్చి, వాడి చెల్లనే కాదు నా వల్ల సఫర్ అయ్యేవాడిని నీ దగ్గర కాస్త తగ్గుతున్నాను, తగ్గాను కదా అని చెప్పి నా నెత్తినెక్క ఆడాలని చూడకు, దొంగ మొహమా, ఎలా గిల్లవో చూడు అంటూ కోపంగా చూశాడు ప్రదీప్. నువ్వన్న మాటలకి నువ్వు కాబట్టి గిల్లూరుకున్నాను, అదే ఇంకెవరైనా అయితే ఆ మాట అని ఉంటే వాడి పీక కోసేసేదాన్నని ఉరిమి చూసింది స్నేహ. అంత తప్పేమన్నానే, ఇన్నాళ్ళు ప్రేమ ప్రేమ అని నా నెత్తినెక్కాడావు కదా, ఇప్పుడు ఆ ప్రేమ నాకు కూడా వచ్చింది, అందుకే పెళ్ళికి ముందే కమిట్ అయిపోదామన్నాను, అప్పుడైతే ఏం చక్క మన పెళ్ళికి మీ అన్నయ్యని తొందరగా ఒప్పించడానికి నాకు రీజన్ దొరుకుతుంది అన్నాడు నవ్వుతూ. స్నేహ కోపంగా, అదిగో మళ్ళీ అదే మాట, అలా మాట్లాడతావా, ఇంకోసారి ఆ మాట అంటావా అంటూ ప్రదీప్ గుండెల మీద 2 చేతులతో కొడుతుంటే ప్రదీప్ నవ్వుతూ స్నేహ 2 చేతుల్ని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఆమె ముక్కు మీద చిన్నగా కొరికి, ఇలా నువ్వు కోపంగా ఉడుక్కునుండే చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నావే నా బందర్ లడ్డు అంటూ తన బొగ్గని చిన్నగా కొరికాడు ప్రదీప్. నేను లడ్డూలా ఉన్నానా, లడ్డూలా లావుగా ఉన్నానా అని కోపంగా చూసింది స్నేహ. లడ్డూలా అంటే లావుగా కాదు, మొద్దు, లడ్డు అంత తీయగా మెత్తగా ఉన్నావని అర్థం, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కదా బందర్ లడ్డు, నువ్వు కూడా అలాగే ఉంటావు అనుకున్నాను అంటూ కొంటెగా కన్ను కొట్టాడు ప్రదీప్. ప్రదీప్లో ఉన్న అల్లరిని మొదటిసారి చూస్తున్న స్నేహ ఆశ్చర్యపోతూ, సహజంగా ఆడపిల్లలకు వచ్చే నునుసిగ్గులొచ్చి తనలో చేరడంతో బొగ్గలు రెడ్గా అయిపోయి బ్లష్ అవుతూ ప్రదీప్కి మొహం చూపించలేక ఫేస్ పక్కకు తిప్పుకుంది స్నేహ. స్నేహ సిగ్గుపడటం చూసి నవ్వుతూ, ఓయ్ ఎలా నా వైపు తిరగవే అంటూ తన బుగ్గలు ఎర్రగా అవడం చూసి ఆ బుగ్గల మీద ముద్దులు పెట్టి, ప్లీజ్ ఇప్పటికైనా నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేయవే, నేను చేసింది తప్పే, ఈ ఒక్కసారికి క్షమించే, ఇంకెప్పుడు నిన్ను నెగ్లెక్ట్ చేయను, ప్రామిస్ అని చెప్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు ప్రదీప్. నో, నువ్వు నన్ను ఎంతలా ఏడిపించావు నీకు కూడా తెలియాలి, నా బాధ నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఎంత తప్పు చేసావో రియలైజ్ అయ్యి లైఫ్లో ఎప్పుడూ మళ్ళీ అలాంటి తప్పు చేయవు, నువ్వు చేసిన పని వల్లే కదా ఆ విషయాలు నా లైఫ్లోకి వచ్చి నన్ను అంత పెద్ద మాట అన్నాడు, దానికి నువ్వు పనిష్మెంట్ అనుభవించాల్సిందే అని కచ్చగా అంది స్నేహ. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని నిట్టూర్చి, నేనే కదా చేసుకున్నాను, నేనే అనుభవిస్తాలే అంటూ స్నేహని గట్టిగా హత్తుకుంటూ, నిజంగా వాడు ఆ మాట అన్నందుకు వాడిని నేనేదో ఒకరోజు నీ కళ్ళ ముందే పనిష్ చేస్తాను,
వాడి నోటితో వాడే నీకు క్షమాపణలు చెప్పి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను బేబీ, ఇది నా ప్రామిస్ అంటూ తన నుదుటిన ముద్దు పెట్టాడు ప్రదీప్. ఆ మాట అన్నందుకు స్నేహ మనసు గాలిలో తేలిపోయింది. తనకు అన్నయ్యతో పాటు తన కాబోయేవాడు కూడా పక్కనున్నాడన్న ధైర్యం, భరోసా రెండూ వచ్చేశాయి. తనకి ఇప్పుడు విషయాలు ఎదురైనా ఎటువంటి భయం లేదు. అతన్ని ఈజీగా ఎదిరించగలదు అనిపించింది స్నేహకి. విశాల్ పోలీస్ వెహికల్ అలా వెళ్ళగానే మళ్ళీ తిరిగి కార్ దగ్గరకు వచ్చాడు. కానీ ఆలోపే డ్రైవర్ రావడంతో ప్రదీప్, స్నేహ ఇద్దరూ సర్దుకుని సరిగ్గా కూర్చున్నారు. డ్రైవర్ టాబ్లెట్ ప్రదీప్కిచ్చి కార్ స్టార్ట్ చేశాడు. వెంటనే కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. విశాల్ కూడా లేట్ చేయకుండా ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. కానీ అది నేరుగా రుద్ర ఇంటికి వెళ్ళడంతో ఆ వీధిలో చివర్లో తన బైక్ ఆపేసి వీడెందుకు ఆ ఇంటికి వెళ్తున్నాడు, అసలెవడు వీడి గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు విశాల్. గార్డెన్లో పిల్లలతో ఆడుకుంటుంటే అక్కడే ఉన్నారు రుద్ర, శివానీలు. స్నేహ, ప్రదీప్ ఇద్దరూ రావడం చూసిన శివాని రుద్రని అడగాలనుకున్న విషయం మర్చిపోయి మళ్ళీ ప్రదీప్ని చూడగానే గుర్తొచ్చి, అవును రుద్ర, ప్రదీప్ గారు ఇక్కడే ఉంటారన్నావు కదా, ఎందుకు అని అడిగింది. రుద్ర నవ్వుతూ, వాడిప్పుడు స్నేహకి పిఏ, అందుకని వాడు ఎప్పుడు తనకు అందుబాటులో ఉండాలని ఇక్కడికి రప్పించానన్నాడు. అతని నవ్వులో ఉన్న అర్థం వేరేలా ఉండడంతో డౌట్గా చూసింది శివాని. మేనేజర్గా ఉన్న ప్రదీప్ గారు స్నేహకి పిఏ ఏంటి అంది. నీకో విషయం చెప్పడం మర్చిపోయానే, రేపటి నుండి నువ్వు నాకు పిఏవి. నీ ఫోన్కి మెయిల్ కూడా పంపించాను, ఒకసారి చెక్ చేసుకో అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. శివాని షాక్ అవుతూ, నేను నీకు పిఏ ఏంటి, నో నేను చెయ్యను, నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాను, నాకొద్దు ఏ పిఏ పోస్టు అని శివాని కంగారుగా అంటుంటే అక్కడికి వచ్చిన స్నేహ ప్రదీప్లని చూసిన రుద్ర టాపిక్ని అక్కడితో వదిలేసి, ఏంట్రా ఇంత లేట్ అయింది, నేనొచ్చి ఎంతసేపు అయిందో తెలుసా, ఏం చేస్తున్నారు మధ్యలో అన్నాడు. మీ ఫ్రెండ్కి మధ్యలో హెడేక్ వచ్చిందంట అన్నయ్య, టాబ్లెట్లు తీసుకొచ్చే వరకు ఈ టైం అయిందని వెటకారంగా చెప్పింది స్నేహ. పిఏ పోస్ట్ రాగానే సార్కి హెడేక్ వచ్చిందా, అంతలా ఏం పని చేశావని అంటూ రుద్ర నవ్వగానే, ఊరుకో అన్నయ్య, అతడింకా నా కోసం ఒక పని కూడా చేయలేదు, అప్పుడే తలనొప్పని పని తప్పించుకోవడానికి దొంగ తలనొప్పి తెచ్చుకున్నట్టున్నాడు నీ ఫ్రెండ్ అంది స్నేహ నవ్వుతూ. మీ ఇద్దరికీ ఇప్పుడు నేను దొరికానని ఆడుకుంటున్నారు కదా, ఏదో ఒకరోజు నాకు దొరక్కపోరు, అప్పుడు చెప్తాను మీ పని అంటూ రుద్రవైపు చిరుకోపంగా చూశాడు ప్రదీప్. ప్రదీప్ని ఎందుకు వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటున్నారో శివానీకి అర్థం అవ్వలేదు. రుద్ర హఠాత్తుగా తనని పిఏ చేయడమేంటి, ప్రదీప్ని స్నేహకి పిఏగా పెట్టడం ఏంటో అర్థం కాక బుర్ర గీక్కుంటూ నిలబడిపోయింది శివాని. అంతలోనే మమ్మ మమ్మ అని బన్నీ శివానీని కదపడంతో తన వైపు చూసి నవ్వుతూ, ఏంటి నానా అంది. ఏంటి నువ్వు అప్పటి నుంచి ఫ్రీజింగ్ మోడ్లో ఉండిపోయావు, నువ్వు డాడీ ఏమైనా గేమ్ ఆడుతున్నారా అని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వాడు బన్నీ. అలాంటిదే నాన్న, మీ మమ్మకున్న చిట్టి బుర్రని నేనే కాసేపు ఫ్రీజ్ చేశాను అంటూ బన్నీని ఎత్తుకుని శివానీని టీస్ చేస్తూ కొడుక్కి ముద్దు పెట్టాడు రుద్ర. శివాని రుద్ర వైపు గుర్రుగా చూస్తూ, నాది చుట్టుబుర్రేం కాదు, నేను మా కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ని తెలుసా అంది గర్వంగా. అవునవును, తమరికి చాలా వాటిలో గోల్డ్ మెడల్ వచ్చిందిలే అప్పట్లో, అవన్నీ అందరికీ చెప్పకు, నీ టాలెంట్లు చూసి కుళ్ళుకుంటే నీకు దిష్టి తగులుద్ది బంగారం అని వెటకారంగా నవ్వాడు రుద్ర. చిపో, నువ్వెప్పుడింతే, నన్ను కాస్త కూడా సంతోషంగా ఉండనివ్వవు, ఎప్పుడూ ఏదో ఒకటని నన్ను అందరి ముందు తక్కువ చేస్తావని చిరుబుర్రులాడుతూ లోపలికి వెళ్ళిపోయింది శివాని. స్నేహ నవ్వుతూ, ఎందుకన్నయ్య వదినని అలా ఏడిపిస్తావు, పాపం వదిన నిజంగానే బాధపడుతున్నట్టుంది, కాస్త అప్రిషియేట్ చేస్తే సంతోషపడుతుంది కదా, ఎందుకు అలా చేసావు అని అడిగింది స్నేహ. మీ అన్నయ్యలో ఓ శాడిస్ట్, ఎదుటి వాళ్ళని ఏడిపించడంలో వాడు పిహెచ్డి చేశారు కదా, భరించడానికి ఇప్పుడు శివానీతో పాటు నేను కూడా దొరికాను, బాగా ఆడేసుకోండి, అమాయకుల ఉసురు పోసుకోండి బాగా అని వెక్కిరింతగా అన్నాడు ప్రదీప్. ఏం రోయ్, ఉసురు పసురు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీకు ఈరోజు నోరు బాగా లేస్తున్నట్టుంది, చూసుకుని మాట్లాడినన్నా, రేపటి నుండి నువ్వు ఏ పొజిషన్లో ఉంటావో కాస్త మైండ్లో గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు రుద్ర. పోరా, ఏం చేయగలరు, మహా అయితే నేను చేసే పనికి డబల్ పనిస్తారు అంతే కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్. స్నేహ, రుద్ర ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వుకుంటూ,
ఒక్కరోజుకే పాపం బిడ్డని బాగా మన్నించినట్టున్నవే అని నవ్వుతూ అడిగాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.